హాయ్ అండి. ముందుగా చెప్పేది ఏమిటంటే, వినాయక చవితి అంటే ప్రతి ఇంట్లోనూ పిల్లల చదువు రావాలని, అలాగే బుద్ధి జ్ఞానం అన్నీ రావాలి, మనకి కూడా సంతోషాలతో వర్ధిల్లాలని మనం పూజలు చేస్తాము. గుడిలో చేసేది ఏమిటంటే అందరూ సమిష్టిగా కలిసి ఈ పూజలు చేయడం వలన మానవ సంబంధాలు గట్టిపడతాయి. అలాగే అందరూ ఒకరికొకరు ఒకే ఫ్యామిలీ లాగా చాలా ఆనందంగా గడుపుతాము. కులమత భేదాలు అంటూ ఉండవండి. అందరం కూడా చాలా ఫ్రెండ్స్లా ఒక ఫ్యామిలీలా ఉంటాము. చాలా సంతోషం అనిపిస్తుంది. అలాగే ఈ సంవత్సరం వచ్చి మేము గణపతిని ఇవ్వటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మా పూర్వజన్మ సుకృతం అనుకుంటాం. పెద్ద విగ్రహమే కొందామంటే వద్దు, సుందరం గారు చిన్నదే మనకి మట్టిదే కావాలని అన్నారు. ఆ అబ్బాయి వయసులో చిన్న అబ్బాయి అయినా చాలా బాగా ఆలోచించారు సుందరం గారు. పూజలు అన్నీ కూడా చాలా ప్రత్యేకంగా చేస్తారు. ఆయన వయసులో చాలా చిన్న అబ్బాయి, కానీ పూజలు మాత్రం చాలా ఇదిగా అలంకరణ కానీ ఏదైనా సరే చాలా చాలా బాగా చేస్తారండి అబ్బాయి. ఆ సుందరం గారిని చూస్తుంటే వాళ్ళ తాతగారు కూడా అలాగే చేసేవారు. ఆ వారసత్వం అందిపుచ్చుకున్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంటుంది. మా వారు కూడా చాలా సంతోషపడతారు. అందరినీ పలకరించడం, అందరినీ సమానంగా చూడడం సుందరం గారు చాలా బాగా చేస్తారు. ఆ వయసు గురించి ఇన్నిసార్లు చెప్పవలసి వస్తుంది. అలాగే ఈ ఆలయ ప్రత్యేకత, మనం మనసు ఎంత గందరగోళంగా ఉన్న శివాలయంలో అడుగు పెట్టగానే మనం చాలా ప్రశాంతంగా అవుతామండి. మన మనసుకు చాలా ప్రశాంతత వస్తుంది. చాలా విశిష్ట గల శివాలయం గురించి అది. గోపాదములు అక్కడ గౌతమ మహర్షి వెలిసిన ఆలయం గురించి చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన మనసులో ఎంత బాధ ఉన్నా ఒక్కసారి ఈ ఆలయంలో మనం ఏదన్నా కోరిక అనుకోండి, అడుగు పెడితే చాలు మన మనసు చాలా ఫ్రీ అయిపోయి చాలా ప్రశాంతంగా ఉంటుంది. డైలీ ఏదో ఒక టూరిజం బస్సులు వస్తూనే ఉంటాయి ఈ ఆలయానికి. అలాగే కొవ్వూరులో నివసించడం కూడా నేను చాలా చాలా సంతోషం అనుకుంటాను. పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు కాదు, ఎప్పుడన్నా వస్తారు. పుట్టిన వాళ్ళు వేరే వేరే ఊళ్ళో వెళ్ళిపోయి, కానీ ఇక్కడ నివసించే వాళ్ళు చాలా అదృష్టవంతులని నేను భావిస్తానండి. కొవ్వూరులో ఏదో ఒక మూల ఏదో ఒక రోజున ప్రతిరోజును ఏదో ఒక పూజలు జరుగుతూనే ఉంటాయి. అలాగే ఈ సుందరం గారు కూడా ఏ పూజకైనా సరే ప్రత్యేకంగా ఏది ఎలా చేయాలో అలా జరుపుతున్నారు. ఈరోజు అలాగే గణపతి నవరాత్రుల సందర్భంగా లాస్ట్ రోజు సందర్భంగా అందరికీ అన్నప్రసాద వితరణ జరిపించారు. ఎప్పుడు కూడా అన్నపూర్ణ పాత్రలాగా అలాగే వస్తూనే ఉంటుంది కదండి. ఎవరికీ లేకుండా లేదనకుండా అందరూ చాలా బాగా సంతృప్తిగా అన్నప్రసాదం స్వీకరించి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సేవ చేశారు. చాలా చాలా అదృష్టంగా భావించామండి. ఫ్రెండ్స్ అందరం కూడా చాలా సరదాగా దేవీమూర్తుల్ని సందర్శించి చాలా ఆనందంగా గడిపాము. మీరందరూ కూడా చూసి ఆనందిస్తారని అనుకుంటున్నానండి. ఓం నమః శివాయ. జై జై గణేశ.